హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు శాండ్ రిలేషన్ సిడ్నీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీ అందరికి ఒక గుడ్ న్యూస్. ఫైనల్గా అయితే నేను టీఆర్ అప్లై చేశాను. సో ఆ టీఆర్ అప్లికేషన్ మొత్తం నా ఓన్గా నేనే ప్రాసెస్ చేసుకున్నా. నేనే ఓన్గా అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసుకొని నేనే సబ్మిట్ చేశాను. సో టీఆర్ ప్రాసెస్ మొత్తం నా ఓన్గా చేశాను విత్ మా బావ హెల్ప్తో. సో మా బావ మొత్తం గైడ్ చేశారు ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో దాని ప్రకారంగా నేనైతే నా ఓన్గా టీఆర్ అప్లికేషన్ వేసుకున్నాను. సో కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త నాలెడ్జ్ వచ్చింది అప్లికేషన్ వల్ల. సో అందులో ఆ ప్రాసెస్లో మేజర్ థింగ్ ఏంటి టీఆర్ అప్లికేషన్లో అనేది మీ అందరితో షేర్ చేసుకుందాము అని లాస్ట్ వీడియోతో మీతో ఒక ఇన్ఫర్మేటివ్తో వచ్చాను. లైక్ ఎగ్జామ్స్ ఏంటి, అసైన్మెంట్స్ ఏంటి, ఎట్లుంటుంది అని యూనివర్సిటీస్లో. మీరు ఆ వీడియో చూడకపోతే నా లాస్ట్ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ వీడియో కూడా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోనే. నేను నా టీఆర్ అప్లికేషన్ చేసేటప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే పీటీ రాశాను, లైక్ ఈ మంత్లీ ఇన్సూరెన్స్, బూపా కానీ ఇట్లా కొన్ని మెడికేర్ ఇట్లాంటి కొన్ని ఇన్సూరెన్సెస్ ఉంటాయి. ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేసి ఇన్సూరెన్స్ తీసుకున్నా. మనం ఇండియాలో ఉన్నప్పుడు స్టూడెంట్ వీసా చేసేటప్పుడు బూపా కానీ ఏదో ఒకటి తీసుకుంటాం. మన కన్సల్టెన్సీస్ ఇవి సజెస్ట్ చేస్తాయి, లేదా యూనివర్సిటీస్ కొన్ని ఈ మెడికేర్ తీసుకొని ఇట్లా వాళ్ళు ఇస్తారు, యూనివర్సిటీస్ వాళ్ళు కానీ కన్సల్టెన్సీ వాళ్ళు కానీ. అట్లనే మనం కూడా ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో నేనైతే ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాను బూపాది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి AFP, ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ క్లియరెన్స్ ఆర్ చెక్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి పీటీ స్కోరు అది మేజర్గా ఎంత ఇంపార్టెంటో, ఒక అదర్ హ్యాండ్లో AFP అనేది అంత ఇంపార్టెంట్. అది ఇండియాలో మన పోలీస్ క్లియరెన్స్, పోలీస్ సర్టిఫికేట్ కొన్ని జాబ్స్కి కానీ ఏదైనా అప్లై చేసేటప్పుడు కావాలి. సేమ్ థింగ్, సేమ్ ప్రాసెస్ మనం ఇక్కడ టీఆర్ వీసా కానీ PR కానీ వేసేటప్పుడు ఈ పోలీస్ చెక్ అనేది కంపల్సరీ. మనం PR వేసేటప్పుడు ఇది కావాలి, ఇండియాలో ఉన్న పోలీస్ చెక్ ఈ రెండు కావాలి. సో అదొక డిఫరెంట్ స్టోరీ. మనం PR గురించి తర్వాత మాట్లాడదాం. ప్రజెంట్ టీఆర్ కాబట్టి టెంపరీ రెసిడెన్సీ. నేనైతే ఇప్పుడు క్లియర్గా అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలి ఏంటి, ఎందుకంటే డౌట్ ఉండొచ్చు ఎట్లా ఫిల్ చేయాలి అని. నేను ఓన్గా ప్రాసెస్ చేసుకున్నా, నాకు కొంచెం ఐడియా ఉంది ఎట్లా ఏంటి అనేది. సో అది మేబీ మీకు హెల్ప్ఫుల్ అవుతుందేమో. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. సో లెట్స్ స్టార్ట్. 2 to 3 days పట్టింది టైం నాకు ఆ సర్టిఫికేట్ రావడానికి. సో మీకు రాగానే ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దానికి నాకు $56, $57 అరౌండ్ చేంజ్ పడింది. సర్టిఫికేట్కి మనం పే చేయాలి. సో $57 వస్తుంది, పే చేస్తాము. ఆ అమౌంట్ పే చేశాక మనకి రిసిప్ట్తో పాటు ఒక రిఫరెన్స్ నెంబర్ కానీ లేకపోతే ఒక నెంబర్ వస్తుంది. సో మీరు ఫస్ట్ AFP పోలీస్ చెక్ అని కొట్టండి గూగుల్లో. కొట్టగానే మీకు ఇట్లా అఫీషియల్దే ఒక సైట్ వస్తుంది, ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ అని. సో అప్లై ఫర్ నేషనల్ పోలీస్ సర్టిఫికేట్, NPC అంటారు. సో దానికి వెళ్ళాక మొత్తం బ్యాక్ కిందికి వస్తే స్టార్ట్ యువర్ అప్లికేషన్ ఉంటుంది. అప్లై ఆన్లైన్, అప్లై నౌ అని కొట్టండి. మీకు ఇట్లా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయ్యాక ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండర్స్టూడ్ అని ఈ బాక్స్ని మీరు టిక్ చేసి స్టార్ట్ న్యూ అప్లికేషన్. సో ఇదంతా మనం ఫిల్ చేయాలి. ఏంటంటే ఓవరాల్గా మీకు 100 పాయింట్స్ ఉండాలి. మీకు ఏది పోలీస్ క్లియరెన్స్ రావాలి అంటే మీరు 100 పాయింట్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సాటిస్ఫై చేయాలి. అప్పుడు మీకు ఈ అప్లికేషన్ అనేది మీకు ఫర్దర్గా మూవ్ ఆన్ అవుతుంది. అండ్ గవర్నమెంట్ నుంచి మనకి క్లియరెన్స్ సర్టిఫికేట్ వస్తుంది. మీకు మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. లైక్ ఫారెన్ పాస్పోర్ట్, ఇప్పుడు మన దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉందనుకోండి, దానికి 70 మార్క్స్ వస్తాయి, 70 పాయింట్స్ వస్తాయి. లేదు అట్లా కాదు, ఫుల్ బర్త్ సర్టిఫికేట్ దానికి ఒక 70 పాయింట్స్, ఆస్ట్రేలియన్ డ్రైవింగ్ లైసెన్స్ దానికి ఒక 40. సో మీకు ఈ రెండు డాక్యుమెంట్స్ పెట్టినందుకే మీకు ఆల్మోస్ట్ 110 పాయింట్స్ వస్తాయి. ఇది అండ్ ఆస్ట్రేలియన్ డ్రైవింగ్ లైసెన్స్, ఈ రెండింటిని టిక్ చేసినందుకే మీకు 110 పాయింట్స్ వస్తాయి. మీకు ఇక్కడ చూపిస్తుంది 110 పాయింట్స్ అని. సో మీరు సాటిస్ఫై చేసినట్టు గవర్నమెంట్ని, లైక్ మీ దగ్గర ఇనఫ్ పాయింట్స్ ఉన్నాయి అని. పాస్పోర్ట్ ఉంది అండ్ ఆస్ట్రేలియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. లేదు మీ దగ్గర అది కాకుండా క్రెడిట్ కార్డు ఉన్నా పెట్టొచ్చు సెకండరీ డాక్యుమెంట్ కింద. లేదు మీ దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టొచ్చు, 1 ఇయర్దో లాస్ట్ 1 ఇయర్దో లాస్ట్ 3 మంత్స్తో అడుగుతారో అదొకటి పెట్టొచ్చు. యూటిలిటీ బిల్స్ లైక్ ఎలక్ట్రిక్ బిల్ కానీ గ్యాస్ బిల్, టెలిఫోన్ బిల్లు 1 ఇయర్ నుంచి ఉండాలి, ఇవి పెట్టొచ్చు. సంథింగ్ మీకు ఏ ఉంటే అవి పెట్టండి.
మినిమం 100 ఉండాలి, మ్యాక్సిమం మీ ఇష్టం. సో నేను నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఈ 2 పెట్టాను. నాకు ఆల్మోస్ట్ 110 పాయింట్స్ వచ్చినాయి. అండ్ ఈ టిక్ మార్క్ ఇది మళ్ళీ మనం టిక్ చేయాలి. సో ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది మనకి. ఈ పేజ్ ఓపెన్ అయ్యాక ఫ్యామిలీ నేమ్, సో ఇది ఇట్లా ఇచ్చాను. డేట్ ఆఫ్ బర్త్ అండి, ఈమెయిల్ అడ్రస్, సో ఇది ఈమెయిల్ అడ్రస్. నేనైతే ఇక్కడ హైడ్ చేస్తున్నాను ఈమెయిల్ అడ్రస్. సో నా ఇంటి పేరు, ఈ ఈమెయిల్ అడ్రస్ అయితే ప్రెజెంట్ హైడ్ చేస్తున్నా. జస్ట్ ఏం లేదు, మీ ఈమెయిల్ అడ్రస్ మీకు దేనికైతే మెయిల్స్ రావాలనుకుంటున్నారో అది ఇవ్వండి, ప్రాపర్ది ఇవ్వండి. ఇక్కడ పర్పస్ టైప్ వచ్చేసి కామన్వెల్త్ ఎంప్లాయ్మెంట్ పర్పస్, ఎందుకంటే మనం టీఆర్కి అప్లై చేస్తున్నాం కాబట్టి. ఇమిగ్రేషన్ ఆర్ సిటిజన్షిప్ 33 అని ఉంటుంది. ఇమిగ్రేషన్ ఆర్ సిటిజన్షిప్, హోమ్ అఫైర్స్కి ఈ అప్లికేషన్ అనేది వెళ్తుంది. సో మనకి హార్డ్ కాపీ కావాలి కాబట్టి రిక్వెస్ట్ ఫర్ హార్డ్ కాపీ. మీకు అక్కర్లేదు అనుకుంటే టిక్ చేయక్కర్లేదు, మీకు కావాలనుకుంటే టిక్ చేయండి. నాకు కావాలి కాబట్టి నేను టిక్ చేస్తున్నా. సో మళ్ళీ ఇక్కడ ఫైనల్గా ఒకటి వస్తుంది, చెక్ నేమ్ని. సో మళ్ళీ ఇది టిక్ చేసి నెక్స్ట్కి వెళ్ళటం. సో నేను ఏదైతే అప్లోడ్ చేశాను, సో నేనైతే ఇవి పెట్టాను. అండ్ అప్లోడ్ ఫైల్స్ నేను ఏమేమి పెట్టాను, ఒకటి ఆస్ట్రేలియన్ డ్రైవింగ్ లైసెన్స్, ఒకటి పాస్పోర్టు. నెక్స్ట్ జస్ట్ ఇక్కడ మళ్ళీ ఇట్లా వస్తుంది, కంట్రీ ఆఫ్ బర్త్ ఇండియా, మీది ఇక్కడ నెంబర్ ఇవ్వండి. మళ్ళీ నేను దీన్ని హైడ్ చేస్తున్నాను. ఇట్లా నెంబర్ ఇవ్వండి. ఆస్ట్రేలియన్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఎక్కడ ఇష్యూ స్టేట్, మీరు ఏ స్టేట్లో ఉంటున్నారు, నేనైతే NSW విక్టోరియా కానీ ఇట్లా క్వీన్స్లాండ్ ఇట్లా ఏ స్టేట్లో ఉంటున్నారో ఆ స్టేట్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు కరెంట్లీ ఇక్కడ ఉంటున్నారా? ఎస్ ఉంటున్నాం. కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ ఆస్ట్రేలియా, మీ స్ట్రీట్ అడ్రస్సు ఇవన్నీ ఇవ్వండి. నేను ఇవన్నీ హైడ్ చేస్తున్నా, ఎందుకంటే నా పర్సనల్ డీటెయిల్స్ నేను ఇట్లా ఇస్తున్నా కాబట్టి. సో అడ్రస్ స్టార్ట్ డేట్ ఇంట్లో ఉంటున్నారో ఆ డేట్ నుంచి ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 11th March 2024 సో ఇక్కడ నేను సేమ్ యాజ్ కరెంట్, ఎందుకంటే ఇప్పుడు నేను ఈ సర్టిఫికేట్ నాకు ఇంటికి కావాలి, నాకు పోస్ట్ కావాలి. సో సేమ్ యాజ్ రెసిడెన్షియల్ అడ్రస్ అని పెట్టా. ప్రీవియస్ మనం ఇంతకుముందు ఇండియాలో ఉంటాం కాబట్టి ఇండియా అడ్రస్ పెట్టండి. ఇది కంపల్సరీగా మనం టైప్ చేయాలి. సో ఇండియాలో కూడా మీరు ఏ ఇయర్ నుంచి ఉంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను February 1934 నుంచి అని పెడుతున్నా. నెక్స్ట్ సో ఓవరాల్గా మళ్ళీ చెక్ చేసుకోండి. మై నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్స్ ఆర్ కరెక్ట్, ఐ హ్యావ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ ఆర్ ప్రూఫ్ కరెక్ట్. నెక్స్ట్ సో ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ వస్తుంది. పేమెంట్ మీ కార్డ్ నెంబరు, మీ కార్డ్ ఎక్స్పైరీ డేటు, CVV ఇచ్చేసి పే కొట్టేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ వస్తుంది. సబ్మిట్ అప్లికేషన్ అని సబ్మిట్ అప్లికేషన్ కొట్టేసి చేసేస్తే అయిపోతుంది. సో చూశారు కదా, చాలా అంటే చాలా ఈజీ AFP అప్లై చేయటము. జస్ట్ మీరు ఒక 10-15 minutes టైం ఇస్తే అప్లికేషన్ మొత్తం రెడీ అయిపోతుంది. జస్ట్ 10-15 minutes టైము. సో ఇది ప్రాసెస్ AFPకి అప్లై చేయాలంటే. నేను AFP కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ AFPది వెళ్ళండి. మీరు ఇక్కడికి వచ్చి TRకి కానీ PR కానీ అప్లై చేసేటప్పుడు మాత్రమే ఈ అప్లికేషన్ని, ఈ లింక్ యాక్సెస్ చేయండి. ఏదో తొందరపడి పిచ్చికి యాక్సెస్ చేయకండి, అదొక మళ్ళీ చికాకు అవుతుంది, మీ ఇష్టం. మీకు ఏదైనా ఇన్ కేస్ TR విషయంలో ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం కామెంట్ చేయండి. ఏదో కామెంట్ సెక్షన్లో నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. ఇన్స్టాగ్రామ్ ID కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. సో ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయినా చేయండి. 1 day లేట్ అయినా సరే నేను రిప్లై అయితే మోస్ట్లీ ఇస్తాను. నేను చాలామందికి రిప్లైస్ ఇచ్చాను, చాలామందితో ఫోన్ కూడా ఇన్స్టాగ్రామ్లో కాల్ కూడా మాట్లాడాను. బ్రో ఇది పరిస్థితి ఇది అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సిచ్యువేషన్స్ ఏంటి అనేది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇన్ఫర్మేటివ్ వీడియోతోనే వచ్చాను, ఇన్ఫర్మేటివ్గా చెప్పానేమో. ఎవరైనా సరే కొత్తగా అప్లై చేసే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాయి, అదే చాలు నాకు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
అంటిల్ దెన్ బాయ్.